హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేము ఓదెల్లకి వెళ్ళినామన్నమాట మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి. సో ఆ రోజు తీసిన వ్లాగ్ చాలా బాగుంటుంది. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓదెల్లకి వెళ్తున్నాం కాబట్టి మమ్మీ ఇంట్లో పూజ చేసిందనమాట. చేసి అన్ని దేవుల దగ్గర కొబ్బరికాయ కొట్టేసింది. సో మార్నింగ్ 6కే బయలుదేరినాం అనమాట. 6:30 అట్లా ఏమో అయింది. ఇంకా అందరం లేచి రెడీ అయ్యే వరకు అదే టైం అవుతుంది కదా. సో మమ్మీ మార్నింగే లేచింది అనమాట. మార్నింగే లేచి మొత్తం అన్ని దేవుళ్ళ దగ్గర దీపం ముట్టించింది. సో ఇంకా రెడీ అయిపోయినాం. మేము చిన్నపిల్లలు కాబట్టి కొంచెం లేట్ అయింది. 6:30 పోయి 7 అయింది అనమాట. కరెక్ట్ మేము కార్ ఎక్కేసరికి 7 అయింది. సో మా అన్నయ్య మా చింటూ వస్తుండనమాట, మా తమ్ముడు. సో దర్శనం చేసుకోవడానికి. సో ఇంకా అందరం కూడా కలిసి కూర్చున్నాము. ఇంకా మా అన్నయ్య లగేజ్ మొత్తం డిక్కీలో పెడుతుండన్నట్టు. కన్నయ్య, ఇషిత, ఇషాన్ వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తున్న ట్రిప్. మా కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా హాయ్ చెప్తాడు చూడండి పొట్టోడు. వీళ్ళ ముగ్గురు కలిసిండంటే అల్లరిని వశం కాదు అసలుకి. మంచిగా ఆడుకుంటారు. మళ్ళీ మా కన్నయ్య ఈశాన్వికి లొల్లి అవుతుంది. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ కలుస్తారు అన్నట్టు. వాళ్ళ మధ్యలో అసలు ఇన్వాల్వ్ కావద్దు, అట్లుంటాయి అనమాట వాళ్ళ లొల్లి. ఇద్దరు కలిసి మంచిగా టైం స్పెండ్ చేసిర్రు. ఆ రోజు మాత్రం కన్నయ్య మస్తు ఎంజాయ్ చేసిండు అనమాట ఓదెలలో. సో కారు ఇంకా డిక్కీలో మొత్తం లగేజ్ పెట్టి, ఎందుకంటే అక్కడ వంట చేస్తారు కదా దేవునికి. అన్నసత్రం అనమాట మమ్మీ వాళ్ళది. మా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి బోనాలు ఉంటుంది, కానీ మా మమ్మీ వాళ్ళది అన్నసత్రం అన్నట్టు. సో ఇంకా అన్ని లగేజ్ మొత్తం ఫుడ్కి సంబంధించిన కర్రీస్ చేస్తాం కదా, అవన్నీ కూడా పెట్టేసిర్రు వంట చేసుకోవడానికి. సో మాక రావట్లే అనమాట, ఇంటికాడనే ఉంటుంది. చూడండి మా ఈశాన్ని మాకు ముద్దు పెడుతుంది అన్నట్టు. పెద్దత్త బాయ్ జాగ్రత్తగా ఉండు తిను అని జాగ్రత్తలు చెప్తుంది అన్నట్టు. ఎవరుంటే వాళ్ళకి. ఇంకా ఈసారి మాకుంది కాబట్టి మాకు జాగ్రత్తలు చెప్తుంది అన్నట్టు. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట జర్నీ. 1.5 hour ఏమో పడుతుంది. సో మధ్యలో మా పిన్ని వాళ్ళని కలిసి వెళ్ళాలి. వాళ్ళది అక్కడే అనమాట కున్నారము. సో మా చెల్లెకి పాప పుట్టింది. సో ఆ పాపను చూసేసి వెళ్ళాలి, అది ప్లాన్. సో వెళ్తున్నాం అనమాట. మా కన్నయ్య ఆ రోజు కొంచెం ముందు లేచిండు, 6కేమో లేచిండు అన్నట్టు. ఇంకా ఆ రోజు మొత్తం రోజీగా ఉండే, ముట్టుకుంటే ఏడవడం అన్నట్టు. వానికి నిద్ర ఉండాలి. ఆ రోజు కొంచెం నిద్ర తక్కువైంది కాబట్టి బాగా విసిగించిండు మమ్మల్ని. సో ఇక్కడ నస్పూర్లో పెట్రోల్ కొట్టిస్తున్నాం కార్లో. సో పెద్దపల్లిలో ఆగినాం అనమాట టిఫిన్ చేయడానికి. ఇది మాకు చాలా సెంటిమెంట్ అయిన హోటల్. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మాకు ఎందుకు సెంటిమెంట్ అని చెప్తున్నా అంటే, మేము ఈ హోటల్లో సర్వపిండి తినే టైంకే మాకు మా సంజిత పుట్టిందని ఫోన్ వచ్చిందనమాట. మేము సంజిత పుట్టి ఆ రోజు మా రచితకి ఆపరేషన్ అనే వెళ్తున్నాం మేము. ఈ హోటల్లో తింటున్నాం అనమాట. సర్వపిండి తినే టైంకే ఈవినింగ్ మా సంజిత పుట్టిందని ఫోన్ వచ్చిందనమాట. సో ఆ హోటల్ మాకు చాలా ఫేమస్, బాగా స్పెషల్ అన్నట్టు. సల్మా హోటల్ బస్ స్టాండ్కి ఆపోజిట్ చూడండి అది. ఇక్కడ చూడండి ముగ్గురు హాయ్ ఎట్లా చెప్తున్నారో. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎందుకు హాయ్ చెప్తుర్రో అన్నట్టు విచిత్రంగా చూస్తారు అన్నట్టు. కన్నా అయితే ఫస్ట్ టైం ఇట్లా హోటల్కి రావడం. ఏదైనా కూడా ఇంటికే పార్సల్ తెచ్చుకుంటాం కదా మేము. సో హోటల్కి రావడం ఫస్ట్ టైం టిఫిన్ చేయడానికి. బిర్యానీ తినడానికి బయటికి వెళ్ళాం కానీ టిఫిన్ చేయడానికి ఎప్పుడు రాలేదు బయటకి. ఫస్ట్ టైం బయటకి వచ్చిండు. ఇక్కడ మా ఈశాన్వి టిఫిన్ వచ్చేసింది బోండా, మా శ్రవంతి పూరి, మా చింటూ ఏమో ఇడ్లీ వడ. ఒక్కొక్కరం ఒక్కొక్క రకం టిఫిన్ తీసుకున్నాం అనమాట. అందరం డిఫరెంట్ రకాల టిఫిన్ తీసుకున్నాం అనమాట. మంచిగా ఉండే టేస్ట్ మాత్రం, చాలా అంటే చాలా బాగుండే. సో చూడండి ఇక్కడ ఇషిత బ్యాగ్ తోటి కన్నయ్య ఆడుతున్నాడు. సో అందరికి టిఫిన్స్ వచ్చేసినాయి. మా ఇష్టకి దోశ, ఇషానికి బోండా, నాకు బోండా, ఇడ్లీ, కన్నయ్యకి ఇడ్లీ, మా శ్రవంతికి పూరి, మమ్మీకి ఇడ్లీ, మా అన్నయ్యకి పూరి, మా చింటూకి ఇడ్లీ వడ. సో అందరం డిఫరెంట్ టైప్స్ టిఫిన్ తీసుకున్నాం అన్నట్టు. టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ, సూపర్ టేస్టీ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ సర్వపిండి ఇంకా వడలు పెడతారు అన్నట్టు. చాలా బాగుంటాయి అన్నట్టు టేస్ట్. వచ్చే దారిలో అవి కూడా తీసుకున్నాం అన్నట్టు. మస్తు టేస్ట్ ఉండే సర్వపిండిని ఫస్ట్ టైం ఆ రోజే తిన్నా. సో ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మా చెల్లె వాళ్ళ పాపను చూడడానికి. సో కన్నయ్య ఉయ్యాలతో ఆడుతున్నాడు. సో ఊపద్దు నాన్న అంటే సైలెంట్గా ఉన్నాడు అనమాట. చూడండి తనే మా చెల్లె వాళ్ళ పాప, ఏంజిల్ పాప. ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇప్పుడు 2 నడుస్తున్నాయి, 2 months వెళ్ళి 3 పడతాయి ఈ మంత్లో. ఇంత క్యూట్గా ఉంది చూడండి. నిద్రకు వచ్చింది అన్నట్టు. మేము వెళ్తున్నామని స్నానం చేయకుండా ఉన్నది. మళ్ళీ స్నానం చేపిస్తే నిద్రపోతుంది అని చెప్పేసి స్నానం చేయకుండా ఉన్నది మా చెల్లె. పొట్టిది ఎంత క్యూట్గా ఉందో అసలుకి. ఇక్కడ మా కన్నయ్యని మా పిన్ని వాళ్ళ ఫేవరెట్ స్పేస్కి తీసుకెళ్తుంది అన్నట్టు. మా కన్నయ్యకి దుడ్డెలన్నా, ఆవలన్నా, బర్రెలన్నా, మేకలన్నా చాలా ఇష్టం అన్నట్టు.
అందుకే అక్కడికి తీసుకెళ్తుంది మా పిన్ని. ఎంత మంచిగా ఆడుకున్నాడో వాటితోటి, క్యూట్‌గా ఆడుకున్నాడు. ఉన్నది కొంచెం టైం అయినా గూడా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు కన్నయ్య. ఆవుతోటి మంచిగా ఆడుకున్నాడన్నట్టు. చూడండి ముట్టుకుంటున్నాడు. మా పిన్ని వాళ్ళయి అన్నమాట ఇవన్నీ ఆవులు, ఎద్దులు గూడా. సో, మంచి మా బాబాయ్ వాటి కోసం మంచి షెల్టర్ ఏసిండు నీట్‌గా. చూడండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, మా ఇషిత, ఈశాన్వి, కన్నయ్య ఉన్న కొంచెం సేపయినా గూడా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిర్రు కునారంలో. వెళ్ళే దారిలోనే ఉంటదనమాట మా పిన్ని వాళ్ళ ఊరు. అందుకే ప్రతిసారి వదిలేకెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ వెళ్తాం. సో, ఇక్కడ కట్టే మా ఇషిత కట్టె పట్టుకున్నదని మా కన్నయ్య కూడా కట్టె పెట్టుకొని దాన్ని కొడతాడట. దుడ్డని కొట్టడానికి కట్టె తీస్తుండనమాట. దుడ్డని కొడతారట వాళ్ళు. చూడండి దుడ్డని ఎట్లా కొడతాడు చూడండి పొట్టోడు పోయి. క్యూట్ అనిపించింది అసలుకి. ఇప్పుడు మనం ఏది చేస్తే అది చేశాడు. పాపం అది ఏమనలే పోయి దాన్ని కొడుతుండ అన్నట్టు. హై హై అని కొడుతుండ అన్నట్టు పొట్టోడు. ఎంత క్యూట్‌గా అంటున్నాడో అసలుకి. వానికి దగ్గర నుండి ఇక్కడ ముల్కల్లా కూడా మా మామయ్య వాళ్ళకి ఉంటాయి అన్నట్టు. మా ఇంటి వెనక మామయ్య వాళ్ళకి సాయంత్రం అయిందంటే అక్కడికే వెళ్తాడు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఆ దొడ్డ దగ్గర పోయి దాన్ని గడ్డిని అటు ఇటు అంటుండు అన్నట్టు. మంచిగా ఆడుకున్నాడు. కోళ్ళు ఉంటాయి అన్నట్టు పిన్ని వాళ్ళకి. కోళ్ళతో మస్తు సేపు ఆడుకున్నాడు. దుడ్డ దగ్గరికి వెళ్ళడం రావడం అట్లా మంచిగా ఆడుకున్నారు ముగ్గురు కూడా పిల్లలు. సో చూడండి ఇంగో ఇక్కడ కోళ్ళు ఉన్నాయా, కోళ్ళతో మస్తు ఆడు కోళ్ళని గేమడం అన్నట్టు కట్టెతో కొట్టడం. పొట్టోడు చేసిన అల్లరి అంత ఇంత కాదు అసలుకి. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా మస్తు ఆడుకున్నాడు. బయట వాళ్ళ చెల్లెతో ఆడుకున్నాడు, బయట కోళ్ళతో ఆడుకున్నాడు. ఇక్కడ చెట్లు ఉన్నాయి అన్నట్టు. పిన్ని వాళ్ళకి చెట్లు చాలా ఉంటాయి. నిమ్మ చెట్టు, మల్లె చెట్టు చాలా బాగుంటది. నిమ్మకాయలు దిగుతుంది అనమాట మా మమ్మీ తీసుకెళ్ళడానికి. ఇక్కడ తమలపాకు చెట్టు అయితే ఫుల్ పెద్దగా పెరిగింది అన్నట్టు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తమలపాకు చెట్టు ఉండాలి కదా, ఎందుకంటే యూజ్ అవుతుంది జలుబైన దగ్గైనా పెట్టడానికి. సో ఇంక ఇక్కడ మా కన్నయ్య వాళ్ళ చెల్లెని ఊపుతున్నాడు అనమాట. అబ్బాయి ఏం ఊపుతున్నాడు అసలుకి. ఆమె కూడా వాళ్ళ అన్న ఊపిన కొద్దీ చూసి నవ్వడం అన్నట్టు. పొట్టిది క్యూట్గా మంచిగా ఊపిండు, మంచిగా ఆడుకున్నాడు వాళ్ళ చెల్లెతోటి. దా మా ఇంటికి దా అనుకుంటున్నాడు అన్నట్టు పొట్టోడు. అప్పుడు మా సమన్వి 21st అప్పుడు కూడా మంచిగా ఊపిండు ఉయ్యాల. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఏంజల్ చెల్లెకి ఊపిండు అన్నట్టు. తన పేరు ఏంజల్ అని పెట్టుకుంది, ముద్దు పేరు మా చెల్లి. ఇంకా ఊపుతుందనమాట. మంచిగా ఉన్నది అసలుకి క్యూట్గా. సేమ్ వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ లెక్కనే ఉంది. వాళ్ళ మమ్మీ పోలికలు అయితే కొంచెం కూడా రాలేవు. మొత్తం వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు పోలికలే ఉన్నాయి. సో ఇక్కడ ఆడుతున్నాడు అన్నట్టు కన్నయ్య. వానికి ఎవ్వరిని ఎత్తుకోదు, వాడిని ఒక్కరినే ఎత్తుకోవాలి. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినాం అనమాట. టైం స్పెండ్ చేసి ఇంక వెళ్తున్నాం. టైం అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. అక్కడ చాలా రష్ ఉంటుంది ఆదివారం కదా. సో అందుకని చెప్పేసి వెళ్తే అందరం కూడా బాగా చెప్తున్నాం అనమాట పొట్టి పాపకి. మేమందరం వెళ్తుంటే చూస్తుంది అన్నట్టు. ఇంతమంది వచ్చిర్రు నన్ను చూడడానికి అన్నట్టు చూస్తుంది పొట్టిది. క్యూట్గా ఉండే అసలుకి, చాలా అంటే చాలా క్యూట్గా ఉండే. మస్తు రోజులు అయితే చిన్న పిల్లలు, ఇంత చిన్న పిల్లల్ని చూడక. మా కన్నయ్యని చూసినా కదా బాగా రోజుల తర్వాత మళ్ళీ ఇంత చిన్న పాపని చూసేసరికి మంచి అనిపించింది. సో ఇంక వెళ్తున్నాం అనమాట, బయలుదేరుతున్నాము ఇంకా ఓదెలకి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరు నుండి జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం. చాలా దగ్గర వాళ్ళకి ఓదెల. సో ఇక్కడ చెట్లు చూపిస్తున్నాయి చూడండి. మల్లె చెట్లు, దానిమ్మ చెట్టు, కాడమల్లె చెట్టు. మా ఇష్టకైతే ఎక్కడికి పోయినా చెట్లతోనే, చెట్ల మీదే చేసుకుంటూనే ఉంటుంది. దానికి చెట్లు అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో ఇక్కడ మొత్తం నిమ్మ చెట్లు, సీతాఫల చెట్లు అవన్నీ ఉంటాయి అన్నట్టు. వీళ్ళకి కూడా కోతులు ఉన్నాయి. కోతులు లేకపోతే ఇంకా ఫుల్ చెట్లు ఉండేటివి. ఇంకా కోతుల వల్ల కొన్ని కొన్ని ఉన్నాయి అన్నట్టు చెట్లు. సో ఇక్కడ మా చెల్లికి వాళ్ళ పాపకి, మా పిన్నికి, బాబాయ్కి అందరికి కూడా బాగా చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అన్నట్టు. మా బాబాయ్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తే ముచ్చట్లు పెడుతున్నాడు, బయట ఉన్నాడు అన్నట్టు. సో ఇంకా మా బాబాయ్కి కూడా బాగా చెప్పేసినాం. ఇంకా మా బాబాయ్ని ముద్దు పెట్టి, మా బాబాయ్కి ముద్దు పెడుతుండు కన్నయ్య. తాత దా అంటుండు అన్నట్టు. ఇంకా మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు. సో మా బాబాయ్కి కూడా బాగా చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. సో మేము వెళ్ళేసరికి రష్ అయితే ఎంత మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు. ఆదివారం మేము 6:30, 7కి ఏమో స్టార్ట్ అయినామో. ఇంకా అక్కడ ఆకుండా ఎవరికి 10 అయింది. సో మేము వెళ్ళేసరికి ఇసుక వేస్తారు వాళ్ళంత జనం. నేను ఓదెలకి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇంత ఘనం జనం అయితే ఎప్పుడు చూడలే అసలుకి. ఫుల్ అంటే ఫుల్ జనం ఉండే అసలుకి. చాలా మంది చూడండి, ట్రాఫిక్ ఎంత ఉందో. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మేము మా అత్తమ్మ వాళ్ళతో వెళ్తాం కదా. మేము మేము ఇంకా లేటే వెళ్తాం, అయినా అసలు ఇంత ట్రాఫిక్ ఉండదు. ఇంకా ఈవినింగ్ మేము అక్కడ నిద్ర చేస్తాం అన్నట్టు ఓదేల్లో. సో ఇక్కడ రూమ్స్ ఉంటాయి చూడండి, అక్కడ నిద్ర చేస్తాము. ఈవినింగ్ 5 అయిందంటే ఒక్క పురుగు కూడా ఉండదు అసలుకి. మొత్తం ఖాళీ ఉంటుంది. మేము మాత్రం మా ఫ్యామిలీ ఇంకొక 2, 3 ఫ్యామిలీస్ ఏమి ఉంటాయి అంతే. ఇంతమంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఓదేల్లో అసలుకి. చాలా మంది ఉండే. సో ఇంకా ఎంటర్ అయిపోతున్నాం అనమాట కమాన్ నుండి. సో ఇక్కడ కూడా రేకుల షెడ్ ఉంటుంది కదా, అక్కడ ఉంటాం అన్నట్టు ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు.
సో వంట చేసుకొని వచ్చేయడం అంతే. సో కార్ పార్కింగ్ కూడా మనీ తీసుకున్నారు కార్ పార్కింగ్ చేయడానికి. సో చూడండి ఎంత మంది ఉన్నారో. కానీ ఇక్కడ ఏందంటే వెంట వెంటనే వెళ్ళిపోతారు. మనం బోనం పోసుకుంటాం కదా, అక్కడ పట్నం వేసుకొని వచ్చినాక తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు కాబట్టి మనకి ఎక్కువ కష్టమేం అనిపించలేదు మాకు. సో ఇక్కడ రేకుల షెడ్ కిందనే ఉంటాం అనమాట. ఎప్పుడు ఉండైనా మా చిన్నప్పటి నుండి ఎప్పుడైనా ఇక్కడే ఉంటాము. మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు, మా అత్తమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు రూమ్ తీసుకుంటాం. ఎందుకంటే మేము స్నానాలు చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాం కాబట్టి, నైట్ నిద్ర చేస్తాం కాబట్టి రూమ్ కంపల్సరీ ఉండాలి కదా. సో ఇక్కడ మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ఇంటి దగ్గరే స్నానాలు చేసి వెళ్తాం కాబట్టి అవసరం లేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తాం. మాకు నిద్ర చేయడం ఏముండదు. సో ఇంకా ఇక్కడ రేకుల షెడ్ కిందనే చాప వేసుకొని కూర్చున్నాం అనమాట. ఫుల్ మంది ఉండే, అయినా కూడా మాకు ప్లేస్ దొరికింది. సో ఇంకా మమ్మీ వంట చేయడం స్టార్ట్ చేసేసింది. మా శ్రవంతి మొత్తం వెజీస్ అన్ని కట్ చేస్తుంది అనమాట. సో అక్కడ మా అన్నయ్య ఉన్న మమ్మీ ఇద్దరు కూడా కలిసి వంట చేస్తున్నారు. సో మేము వెళ్ళేసరికి 10:30, 11 ఏమో అయిందా. అప్పటికే చాలా మంది బోనాలు చెల్లిస్తున్నారు, వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు. చేస్తాను ఇక్కడ మమ్మీ అన్నం వండుతుంది అనమాట. అన్న సత్రం అనమాట, అన్న సత్రం అంటారు చూసండి అది. కరెక్ట్ 3 kgs బియ్యం ఏమో వేస్తారు. 3 kgs బియ్యం తోటి అన్న సత్రం చేసి దేవునికి చెల్లిస్తారు అన్నట్టు. ఒక సైడ్ పప్పు, ఒక సైడ్ బియ్యం అన్ని పెడుతుంది. లక్కీ ఏంటంటే మంచి పొయ్యిలు బాగుండే అన్నట్టు, ఎక్కువ కష్టం కాకుండా మమ్మీ ఒక 3 పొయ్యిలు పెట్టింది. సో తొందర తొందర అయిపోయినాయి అన్నట్టు. సో పిల్లలు, మా శ్రవంతి ఇక్కడ ఉంది, మా చింటూ మా పిల్లల్ని చూసుకుంటున్నాడు. మా చింటూ వాడు ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేసిండు ఆ రోజు. పాపం వాడు ఫుల్ కష్టపడ్డాడు అసలు పిల్లలతోటి. ఇంకా ఇక్కడ నేను కొంచెం కోసినా కానీ మా కన్నయ్య నన్ను ఎక్కడ పోయినిస్తాడో అటు ఇటు తిరుక్కుంటున్నాడు అన్నట్టు. ఇంకా కన్నయ్యని నేను హ్యాండిల్ చేసుకుంటూ కూర్చున్నా. చూడండి వానికి ఒకటే దగ్గర ఉండలేడు కదా, ఫుల్ మంది ఉండి ఎక్కడికైనా వెళ్తాడు చెప్పండి. ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి, ట్రాక్టర్స్. మెయిన్గా కన్నయ్య ఆ రోజు మాత్రం ట్రాక్టర్స్ తోటి మస్తు ఎంజాయ్ చేసిండు. ట్రాక్టర్ అనుకుంటా. సో ఇక్కడ రైస్ అయిపోయింది. మమ్మీ వంకాయ కర్రీ చేస్తుంది అనమాట. మనకు వంకాయ కర్రీ నార్మల్గా ఉంటుంది కదా, ఇక్కడ ఓదెల్లో వండిన వంకాయ కర్రీకి ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు అసలుకి. ఎంత బాగుంటుందో, అమృతం లెక్క ఉంటుంది అసలుకి. పచ్చిమిర్చి వేసి వేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. కట్టెల పొయ్యి మీద చేసినందుకో మరి ఎందుకో కానీ ఓదెలలో వేసిన వంకాయకి టేస్టే బాగుంటుంది. ఓ ఆ వంకాయ పేరే ఓదెల వంకాయ అయిపోయింది. గ్రీన్ కలర్ వంకాయని మేమైతే ఓదెల వంకాయ అనే పిలుస్తాము, గ్రీన్ కలర్ వంకాయ అనము, ఓదెల వంకాయ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ కన్నయ్య కూడా ఫుడ్ ప్రిపేర్ చేసిన. ఫస్ట్ టైం కన్నయ్యకి కట్టెల పొయ్యి మీద వంట చేయడం. కన్నయ్య పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు కూడా కన్నయ్యకి కట్టెల పొయ్యి మీద వంట చేయలేదు. ఓదెల మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చినాక స్వామి దగ్గర చేసిన మంచిగా వచ్చినాయి కర్రీస్ మాత్రము. ఇంకా మమ్మీ పప్పు చారు సైమల్టేనియస్గా అన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది. నేను ఇక్కడ కన్నయ్యకి ప్రిపేర్ చేస్తున్నా అనమాట. మమ్మీ రైస్ వండేసింది కన్నయ్య కూడా. సో నేను ఇంకా కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నా. సో ఇద్దరం కలిసి చేసినాం అనమాట. మా అన్నయ్య మొత్తం హెల్ప్ మా అన్నయ్యనే చేస్తాడు మమ్మీకి. ఇక్కడ వంట దగ్గర పొయ్యి మంచిగా ముట్టిస్తాడు అన్నట్టు మా అన్నయ్య. మంచి మంట మంచి మేనేజ్ చేస్తాడు. ఏ టైంలో ఎక్కువ ఉండాలి, ఏ టైంలో తక్కువ ఉండాలని కరెక్ట్ పెట్టేసరికి మమ్మీ వంట చేసేస్తారు. అట్లా ఇద్దరు కలిసి చేస్తారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇంకా పోపు పెడుతుంది అన్నట్టు, పప్పు చారు రెండింటికి కలిపి ఒకటేసారి పోపు పెడుతుంది. సో వంకాయ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. మేము మా అత్తమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎట్లా అంటే అన్ని రకాల కూర కలిపి వండుతుంది అన్నట్టు మమ్మీ. మా అత్తమ్మ చిక్కుడు వంకాయ అన్ని కలిపి వండుతారు. మమ్మీ వాళ్ళు ఎట్లా అంటే ఓన్లీ వంకాయ ఇంకా పప్పుచారు అన్నట్టు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మా అత్తమ్మ వాళ్ళదేమో బోనం పోసుకుంటాం మేము, మమ్మీ వాళ్ళదేమో అన్నసత్రం. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది. కానీ అందరూ మొక్కేది ఓదెల మల్లికార్జునే, అందరికి చెల్లించేది ఓదెల మల్లికార్జున స్వామికి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతే. సో ఇక్కడ ఒకటేసారి పప్పు చారు రెండుకి కలిపి ఒకటేసారి పోపు పెట్టేస్తుంది మమ్మీ. కట్టెల పొయ్యి మీద చేస్తే వంటలు సూపర్ టేస్ట్ వస్తాయి కదా, అందులో ఇంకో దేవుని ప్రసాదం కాబట్టి చాలా బాగుంటుంది అసలుకి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది కర్రీస్ ఇక్కడ ఓదెల మల్లికార్జున స్వామి దగ్గర. సో ఇక్కడ వంటలు చేయడం అయిపోయింది. ఒక తెల్ల బట్ట తీసుకుంటారు అనమాట. తెల్ల బట్ట తీసుకొని ఇట్లా పరిచి మనం వండిన అన్నం మొత్తం దాని మీద వేసి, కొంచెం కూర మనం వండిన కూర ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వేస్తారు, మరీ ఎక్కువ వేయరు, కొంచెమే వేసి ఆ బట్ట మొత్తం కప్పి దాని మించి ముగ్గు వేసి దీపం పెట్టి దర్శనంకి వెళ్తాం అన్నట్టు. దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ ఇక్కడ చెల్లిస్తారు, అన్నసత్రం చెల్లిస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం బోనంకి ఎట్లా చెల్లిస్తామో ఒగ్గోలు వచ్చి సేమ్ అదే ప్రాసెస్లో అన్నసత్రంకి చెల్లిస్తాం అన్నట్టు. చూడండి ఇట్లా ఈ ప్రాసెస్ మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తాం అన్నట్టు. మేము మా చిన్నప్పటి నుండి ఇట్లనే, మా నాన్నమ్మ ఇట్లనే చేసేది. సో మమ్మీ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది అన్నట్టు. ఇంకా ఫ్యూచర్లో మా శ్రవంతి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది.
సో చూడండి ఇంక అవన్నీ పెట్టేసి ఇంకా సామాన్ల మీద ఏదైనా ఒక బెడ్షీట్ లాగా కప్పేసి వెళ్తున్నాం, ఎందుకంటే కుక్కలు గిన్నె వస్తాయి కదా అని చెప్పేసి. ఆయన ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఏం కాదు. సో ఇక్కడ దగ్గరలోనే మనకు అన్ని వెజ్జెస్ కూడా అమ్ముతారు అన్నట్టు, మనం మర్చిపోయినా కూడా కొనుక్కోవచ్చు. సో ఇంక దర్శనంకి వెళ్తున్నాం అన్నట్టు, వెళ్ళే దారిలో వీళ్ళు కనబడరు, మా పిల్లలు వాళ్ళని చూసి నవ్వుడే నవ్వుడు అసలుకి. సో ప్రతిసారి కంటే కూడా ఈసారి షాపింగ్ చాలా ఎక్కువ ఉంది. మేము అత్తం వాళ్ళతో వెళ్ళే టైంకి ఇంత షాపింగ్ ఉండదు, ఈసారి మాత్రం చాలా అంటే చాలా షాపింగ్ రష్ కూడా ఎక్కువ ఉన్నది అన్నట్టు, ఎందుకంటే ఆషాఢం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళినట్టున్నారు చాలా మంది. అని మేము మొన్న వీక్ ముందు వీక్ వెళ్ళినాం అనమాట, ఇప్పటికి మేము వెళ్ళి 1 వీక్ అవుతుంది. ఎంత రష్ ఉన్నారో అసలుకి, వెళ్ళే దారిలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ పచ్చ తీసుకుంటారు అన్నట్టు, తంగేడాకులతో వేసగా దేవునికి పట్నం వేయడానికి యూజ్ చేస్తుంది, అది అది ఇక్కడ కొనుక్కున్నాం అన్నట్టు. సో వెళ్ళే దారిలో షాపింగ్స్ కూడా ఐటమ్స్ చాలా ఎక్కువ ఉండే, ఎప్పుడు కూడా ఇంత ఐటమ్స్ చూడలే, నాకైతే మినీ తిరుపతి లాగా అనిపించింది, సేమ్ అవే ఐటమ్స్. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా చిలుకలు, ఈ చిలుకల కోసం అయితే నేనైతే చాలా వెతికిన అసలుకి. హోలీ ఉగాది అప్పుడు పిల్లలకి చిలుకలు కడితే దిష్టి పోతుంది అని చెప్పేసి చాలా వెతికిన మంచిర్యాలలో, కానీ నాకు ఎక్కడ కూడా దొరకలేదు. కానీ ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయో అసలుకి. మళ్ళీ వేడి వేడి జిలేబీ మిక్చర్ అవన్నీ కూడా అప్పటిదప్పుడే వేసిస్తున్నారు. కానీ ఇంకా మేము ఏం తీసుకోలేదు, మనం ఆల్రెడీ ఫుడ్ రెడీ ఉంది కాబట్టి ఇంకా మమ్మీ ఏం తీసుకొని వెళ్ళి ఫుడ్ ఐటమ్స్, పిల్లలకి ఆడుకునే వస్తువులు తీసుకున్నాం అనమాట వెళ్ళేటప్పుడు. సో అవి ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. బ్యాంగిల్స్ కూడా ఈసారి కలెక్షన్ బాగుంది, ఎప్పుడు ఇంత కలెక్షన్ లేకుండే. చూడండి ఎక్కువ చిలుకలు, ఇవన్నీ బల్పాలు అంటారు చూడండి, అవి బోల్పాలలు అవన్నీ కూడా అమ్ముతున్నారు అన్నట్టు. ఇంకా ఇక్కడ బోళ్ళు, అన్ని రకాల బోళ్ళు, గవ్వ చెక్కలు, కరిజ చెక్కలు, అరిసెలు చేసేది అవన్నీ కూడా అమ్ముతున్నారు. కానీ రేట్స్ మాత్రం బీభత్సంగా ఉండే. మళ్ళీ ఇక్కడ కూడా టెంపుల్ దగ్గర కూడా చాలా మంది బోనాలు చేసుకొని దేవుని దగ్గర ముందు షెడ్ లాగా వేసిరనమాట తడకలతోటి, అక్కడ ఉంటారు అన్నాడు. చూడండి ఇది పచ్చ అంటారు, ఇది దేవునికి బోనం వేయడానికి. చూడండి దేవుని ముందు మొత్తం తడకలతోటి పందిరి వేసిరు మొత్తం గుడి ముందు. సో ఇక్కడ బయట వండుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటారనమాట, నైట్ పడుకునే వాళ్ళు పడుకుంటారు. అట్లా చాలా మంది రూమ్స్ తీసుకోకుండా బయట అక్కడ ఉండకుండా దేవుని దగ్గర టెంపుల్ దగ్గర కూడా ఉంటారు అనమాట. చాలా మంది బయట వండుకొచ్చుకొని లోపల ఉంటారు అన్నట్టు టెంపుల్ లోపల. సో ఓదేలా టు సినిమా షూటింగ్ జరిగింది కదా ఇక్కడే. సో చూడండి ఇంతమంది ఉన్నారో, మేము వెళ్ళే టైంకి 12:30 1 ఏమో అయింది, అప్పటికే ఇంతమంది ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, పట్నంకి ఇంకా అన్నసత్రకి రెండింటికి కూడా టికెట్ తీసుకోవాలి. సో మా అన్నయ్య వెళ్తుండ అన్నట్టు. ఇక్కడ మాకు అన్నయ్య చూడండి వెళ్ళంగానే ఫస్ట్ మొక్కుతున్నాడు, అసలు మేము ఎవ్వరం కూడా చెప్పలే, పోయి మొక్కుతున్నాడు, జేజా అని మొక్కుతున్నాడు. మా ఇషిత వెళ్ళి ఏం చేస్తున్నావు కన్నయ్య అంటే, మా ఇషితని చూడండి ఎట్లా దొబ్బుతున్నాడో, వాళ్ళిద్దరిని ఎట్లా దొబ్బుతున్నాడు చూడండి. మేమైతే షాక్ అయినాం, అసలు పోయి జేజా అని మొక్కుతున్నాడు అన్నట్టు. వానికి ఎట్లా తెలిసిందో అనుకున్నాడు కావచ్చు మా ఇంటి దేవుడు అనేసి. ఇంకా వీళ్ళిద్దరు కొంచెం, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి కొంచెంసేపు ఆడుకున్నారు, పొద్దున్న నుండి ఒకటే దగ్గర కూర్చున్నట్టు అయింది వాళ్ళకి. ఇట్లా కొంచెంసేపు ఆడుకున్నారు అనమాట ముగ్గురు పిల్లలు. మంచి చల్లగా ఉండే, తడకల పందిరి కదా అందుకే చల్లగా ఉండే అన్నమాట దేవుని గుడి ముందు. వీళ్ళ ముగ్గురు కలిసే టైం స్పెండ్ చేస్తారు, మంచిగా ఉంటుంది ఆ టైం, మంచి అనిపిస్తుంది, మన కనుల విందుగా ఉంటుంది, క్యూట్గా అనిపిస్తుంది. వీళ్ళ మూమెంట్స్ మంచిగా ఉంటాయి. మా ఇషిత, ఈశాన్వి, కన్నయ్య ముగ్గురు కలిస్తే మంచిగా అనిపిస్తుంది మా అందరికైతే. మంచిగా ముగ్గురు కలిసి కొంచెంసేపు ఆడుకున్నారు. కానీ కన్నయ్యకి లోపలికి వెళ్ళాక స్టార్ట్ అయింది. ఎంత రష్ ఉన్నారంటే లోపల ఇసుక వేస్తే రాలంత జనం. మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం, మాకు స్పెషల్ దర్శనంకే 1 అవర్ పట్టింది, అంత రష్ ఉండే అసలుకి ఆ రోజు. లాస్ట్ ఆదివారం, ఇంకా ఆషాఢంకి ముందు ఆదివారం అనమాట, అందుకే ఫుల్ రష్ ఉండే. ఇక్కడ నంది దగ్గర అయితే క్యూఏ అసలుకి ఫోటో దిగడానికి. వదిలేటు సినిమా ఇక్కడ ముందే చేసిరు కదా, నేను కొంచెం కొన్ని క్లిప్స్ చూసిండే సినిమాలో. సో దేవుని దగ్గరే తీసిరు కదా, సినిమా బాగా హిట్ అయింది. సో ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో చూడండి లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళేటప్పటికి అంత లైన్ ఉందా, మా పట్నం వేసుకొని మేము లైన్లోకి వెళ్ళేసరికి ఇంకా లైన్ డబుల్ అయిందనమాట, ఫుల్ లైన్ ఉండే అసలుకి, చాలా విపరీతంగా ఉండే. చూడండి వెనుక వేస్తారు అనమాట పట్నాలు, ముందు అసలు యాక్చువల్గానైతే ముందు వేస్తారు కదా, ఎంతమంది జనాలకి అక్కడ ప్లేస్ సరిపోక
దేవుని గుడి బ్యాక్ సైడ్ మొత్తం వెనక షెడ్లా ఉంటది కదా, అక్కడ వేస్తుర్రు అనమాట. మళ్ళీ ఒక్కొక్కరికి పట్నం వేసుడు కాదు, ఒక 5గురికి 6గురికి ఒక 10 మందికి కలిపి ఒకటేసారి పట్నం వేస్తుర్రు అన్నట్టు. మేము మా అత్తమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడైతే మా ఒక్క ఫ్యామిలీనే వేయించుకుంటాం, అంత ఖాళీ ఉంటుంది మేము వెళ్ళే టైంకి. సో చూడండి ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీకి అసలు పట్నం వేస్తనే లేరు, మినిమం 4-5 ఫ్యామిలీస్ కలిపి ఒకటే పట్నం వేస్తారు, ఒకటేసారి చదువుతారు అనమాట. సో తొందర అయిపోవడానికి. సో చూడండి ఇక్కడ 3-4 కలిపి వేస్తారు, 3-4 ఫ్యామిలీస్ కలిపి వేస్తారు అనమాట. సో మంచి అనిపిస్తుంది పట్నం, ఎంత మంచి అనిపిస్తుందో. సో అక్కడ వాళ్ళు చెప్తారు అనమాట, జూలై 1st ఆదివారం పెద్ద పట్నం వేస్తారట. అట్లా ఆ పెద్ద పట్నంకి కూడా చాలా మంది వస్తారట ఆ రోజు. సో మేము అనుకున్న ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా పెద్ద పట్నంకి ఎంతమంది ఉంటారో బాబోయ్ అనుకున్నా, కానీ పెద్ద పట్నం చాలా అంటే చాలా బాగుంటుందట, సూపర్ ఉంటుంది. మంది కూడా చాలా మస్తు మంది వస్తారట. ఇంకా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా వస్తారు. సో ఇక్కడ ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వేయించుకుంటారు అనమాట. సో చూసినారా, చూడండి ఎంత మంది ఉన్నారో. ఒక పట్నం వేస్తురా గమనించిరా, చూడండి 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ కలిపి ఒక పట్నం అట్లా అట్లా వేస్తారు. ఎందుకంటే అంత రష్ ఉన్నారు కాబట్టి ఆ రష్ని కంట్రోల్ చేయాలంటే అట్లా వేస్తేనే తొందర అయిపోతుంది కదా. అట్లా వేయంగా కూడా ఫుల్ రష్, అసలుకి చాలా అంటే చాలా రష్ ఉండే ఆ రోజు మాత్రం, ఆదివారము. సో ఇక్కడ బండారి పెడుతుండనమాట దేవుని బొట్లు, శనార్థి అనాలి మనము. సో అందరికి పసుపు, ఓదెల మల్లికార్జున స్వామి అంటేనే పసుపు, పసుపు బండారే మనకి ప్రసాదము, పసుపు బండారే బొట్టు. ఇంత మహిమనో అసలు అక్కడ పసుపు, చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అసలుకి. నేనైతే ఫుల్ నమ్ముతాం అసలుకి ఓదెల మల్లికార్జున స్వామిని. మా మమ్మీ వాళ్ళకు ఉంది అదృష్టం అనే చెప్పాలి, మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకు కూడా ఉందన్నట్టు. నాకైతే చిన్నప్పటి నుండి ఓదెల అంటే బాగా స్పెషల్ మాకు. చిన్నప్పటి నుండి ఎప్పుడైనా ట్రైన్కి వచ్చేవాళ్ళం, తర్వాత మ్యాక్సిమం ట్రైన్కే వచ్చేవాళ్ళం. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇంకా కార్ అయిపోయింది, ఇంకా ట్రైన్ తగ్గిపోయింది. ఇక్కడ చూడండి కన్నయ్య ఎట్లా మొక్కుతుండో, మా కన్నయ్య ఫుల్ డివోషనల్ తయారవుతుండు. దేవుడు కనబడితే వాళ్ళ వెంటనే జేజా జేజా అని మొక్కుతున్నాడు అన్నట్టు. ఇంకా మేము అక్కడ ఉండలేకపోయినాం, ఫుల్ రష్ ఉంది అసలు, గాలి ఆడక సైలెంట్. ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, ముందు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అందుకే మాకు అన్నయ్య ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అక్కడే ఉన్నాడు అన్నట్టు. మా మమ్మీ వాళ్ళు పట్నం వేసుకుంటే అసలు దగ్గర కూడా వెళ్ళలే నేను, ఓన్లీ వీని పట్టుకొని ఇక్కడే ఉన్నా అన్నట్టు. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, చల్ల గాలి వస్తుంది, అందుకే మాకు అన్న ఇక్కడే ఉన్నాడు. కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ, అట్లా పట్నం వేస్తున్న సేపు కొన్ని క్లిప్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడే ఉన్నా అనమాట కన్నయ్య కోసము. ఎందుకంటే ఇంకా బాగా గాలి లేక ఉబ్బరేస్తుందని చెప్పేసి అక్కడే ఉన్నాం ఇద్దరం కూడా. సో ఇక్కడ కొంతసేపు టైం కూడా ఎక్కువసేపు చదువుతారు యాక్చువల్గా. ఇంకా ఆ రోజు రష్ ఎక్కువ ఉంది కాబట్టి వేసుకుంటేనే ఫాస్ట్గా చదివిండు, అసలుకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. బోనం వేసేటప్పుడు ఒగ్గైనా కూడా ఫాస్ట్గా వేసిండు. ఇంకో చూడండి 6 ఫ్యామిలీస్ కలిపి ఒకటేసారి పట్నం వేస్తున్నారు, గమనించినారా. సో అట్లా తొందర అయిపోవాలని చెప్పేసి. సో మా కన్నయ్యకి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టు. కన్నయ్యలానే పాపం ఆయన కూడా ఫ్యాన్ కోసమే వచ్చిండు, గాలి కోసము. సో కన్నయ్యలానే తను కూడా కొంతసేపు ఆడుకున్నాడు, మా ఇషిత కన్నయ్య. సో ఇంక ఇక్కడ పట్నం వేస్తున్నారు అన్నట్టు, గమనించారా. ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు ఉన్నా నేను. మంచిగా జరిగింది, పట్నం మాత్రం మంచిగా వేసిండు. మంది కూడా ఎంతమంది ఉన్నారో, చుట్టూతా ఎంతమంది ఉన్నారో. ఇంక ఇటు సైడ్ అయితే ఫుల్ మంది, అసలుకి చాలా అంటే చాలా మంది ఉండే. కానీ మంచిగా జరిగింది, పట్నం మాత్రం మంచిగా వేసిండు, మంచిగా అనిపించింది. మంచిగా ఇంట్లో అందరు పేర్లు చదువుకుంటే ఇస్తారు కదా, ఇంకా దేవుని కళ్యాణం చేస్తారు కదా. సో ఇంకా అక్షంతలు వేస్తారు అందరూ కూడా, వేసి ఇంకా బండారి తీస్తారు. మీరు వెళ్ళిర్రా ఎప్పుడైనా ఓదలకి? సో చూడండి ఎంతమంది ఉన్నారో, రష్ చూడండి. ఇంకా మా కన్నయ్య ఆ ఫ్యాన్ కింద కూర్చోబెట్టి మంచిగా జో కొడితే సైలెంట్గా పడుకున్నాడు అన్నట్టు. లైన్లో 1 అవర్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నాడు, హాఫ్ అన్ అవర్ ఇంకా లైన్లో ఉన్నాడు అన్నట్టు. ఇంకా మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళినాం, స్పెషల్ దర్శనంకి వెళ్తేనే మాకు 1 అవర్ పట్టింది, ఖచ్చితంగా 1 అవర్ పట్టింది అన్నట్టు. అంత మంది ఉండే, కరెక్ట్ మేము లైన్ దగ్గరికి వెళ్ళినామో లేదో ఫుల్ రష్ అయ్యారు అసలుకి. మాతోనే రష్, ఎక్కడికి వెళ్ళినా మాతోనే రష్. లైన్లోనైతే ఫుల్ మంది, చూడండి ఎంతమంది. ఈ స్పెషల్ దర్శనంలో అయినా ఇంతగానం ఉంది, ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా డేంజర్ ఉండే. సో దేవుని దర్శనంలో అన్నీ చేసుకున్నాం, కానీ దర్శనం మాత్రం మంచిగా జరిగింది. మల్లికార్జున స్వామి దర్శనం మంచిగా జరిగింది, సీతారాముల దర్శనం కూడా చేసుకున్నాం. మ్యాండేటరీ పిక్ కంపల్సరీ దిగాలి కదా, మనం ఓదెలకు వచ్చినామంటే నంది దగ్గర ఫోటో కంపల్సరీ దిగాలి, నందికి మన కష్టాలు చెప్పుకోవాలి. సో ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా కొన్ని పిక్స్ తీయించిన అనమాట. ఇంకా డైరెక్ట్ మళ్ళీ మనం ఉండే ప్లేస్ దగ్గరకు వచ్చినాము. సో ఇక్కడ పట్నం, ఇక్కడ
అన్నసత్రకి ఒగ్గోళ్ళు వచ్చి చెల్లిస్తారు అన్నట్టు. సేమ్ మనం బోనం పోసుకుంటే ఎట్లా చెల్లిస్తాం సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా చెల్లించినాక దేవునికి అగ్గి దేవునికి కొంచెం పెట్టినాక ఇంకా అందరం తినేస్తాం అన్నట్టు. ఇంకా మమ్మీ చేసిన స్పెషల్స్ చూసేయండి. చారు, వంకాయ కర్రీ, పప్పు, రైస్. ఇంకా మా కన్నయ్యకి పప్పు ఇంకా రైస్ వండ అనమాట. సో అక్కడ చూడండి ఆ అన్నంనే అందరికి వేస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ వీళ్ళందరూ కూడా తినేస్తున్నారు. ఇంకా నేను ఫస్ట్ వాళ్ళందరూ తినే టైంలో నేను కన్నయ్యకి కూడా ఫుడ్ తినిపించేసిన. వాళ్ళందరూ తిన్నాక ఇంకా మా అన్నయ్య పట్టుకుంటే నేను కన్నయ్యకి నేను తిన్నా అనమాట. కన్నయ్యకి తినిపించిన అనమాట ఫుడ్. సో ఫస్ట్ ఇంకా మా అన్నయ్య మా వదిన మా చింటూ మా ఇషాని వాళ్ళు తింటున్నారు అన్నట్టు. సో ఇక్కడ అందరూ కూడా ఒగ్గోళ్ళు ఉంటారు కదా, ఒగ్గోళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తారు అన్నట్టు. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫ్యామిలీస్ దగ్గర వచ్చి చేస్తారు. సో ఆ రోజు చాలా మంది ఉండే కాబట్టి ఇంకా మేము పిలిచినాం కానీ రాలేదు. ఎందుకంటే అప్పటికే తిన్నామమ్మా అని చెప్పారు అన్నట్టు. ఫుల్ మంది ఉండే, ఎవరు లేకపోతే వచ్చి తింటారు. మనకి చూడండి అట్లా కర్రీస్ వేస్తారు అన్నట్టు. కర్రీస్ కూడా మధ్యలో వేస్తారు. సో ఇంకా మమ్మీ మా పక్కన వాళ్ళకు కూడా కర్రీస్ అన్నీ కూడా పెట్టేసింది. ఎందుకంటే 3 kgs రైస్ మాకు వరుస్తా చెప్పండి. సో పక్కన వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టేసింది అన్నట్టు. వాళ్ళకు కూడా మంచి కడుపు నిండా తిన్నారు. కర్రీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే, చాలా బాగుండే టేస్ట్. ఎంతైనా కట్టెల పొయ్యి మీద మళ్ళీ ఎంతైనా దేవుని దగ్గర కాబట్టి మంచిగా ఉంటుంది. ఇంకా మా అన్నయ్య తినేసినాక మా అన్నయ్యని తీసుకెళ్ళి ఆటోలో ఆడిపించిండు అన్నట్టు. ఇంకా నేను కూడా లంచ్ చేసేసిన. సూపర్ ఉండే టేస్ట్ మాత్రము. సో ఇంకా కొంచెం చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పేసి నేను మమ్మీ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ బిందెలు నాకు మస్తు నచ్చినాయి. కానీ మమ్మీ అంటే ఫుల్ రేటు ఉన్నాయి, అవి ఇవేం చేసుకుంటావు, మన స్టవ్ మీద పెడితే మాడిపోతాయి అని అసలు వద్దని చెప్పింది. ఇంకా జిలేబీ అయితే వేడి వేడి వేస్తున్నారు అన్నట్టు. కానీ మనకు పడది, మనకి ఇష్టం ఉండదు. ఇంకా స్వీట్స్ కూడా చాలా ఉండే అసలుకి. బోల్పాలలు, లడ్డూలు, జాంగ్రీలు, ఇన్ని గనం అసలు నేను ఎప్పుడు చూడలే. మంచిగా అనిపించింది అట్లా లైవ్ కౌంటర్ పెట్టి చూస్తాను అయితే. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మస్తు ఉన్నాయి అసలుకి. మంచిగా ఉండే ఆ రోజు కలెక్షన్ మాత్రము. సో మమ్మీ వాళ్ళు మొన్ననే తిరుపతి నుండి ఫుల్ మోడల్స్ తెచ్చిర్రు బ్యాంగిల్స్. అందుకే అసలుకి బ్యాంగిల్స్ దగ్గరికే వెళ్ళి జస్ట్ చూసి వచ్చినాం అంతే. ఎక్కువ అసలు ఏం తీసుకోలే బ్యాంగిల్స్. మెయిన్గా పిల్లలకి కన్నయ్య కోసం తీసుకున్నాను అనమాట బాల్ బ్యాట్. కన్నయ్యకి ఆడుకోవడానికి పెద్ద బాల్ లేదు. సో అందుకని చెప్పేసి బాల్ తీసుకున్నాం. ఎందుకంటే కన్నయ్య బాల్స్తో మంచిగా ఆడతాడు పొట్టోడు. అందుకే ఓన్లీ కన్నయ్యకి ఒక్కనికే తీసుకున్నాను అనమాట. సో వాడికి సంబంధించిన యాక్చువల్గా ట్రాక్టర్ చేసినాం, కానీ ట్రాక్టర్ క్వాలిటీ మంచి లేదు. అందుకని చెప్పేసి బాల్ బ్యాట్ తీసుకున్నాం. కన్నయ్యకి ఇష్టం అనమాట బాల్స్. ఈ బాల్ తీసుకున్నాం అనమాట, ఆరెంజ్ కలర్ బాల్. సో ఇక్కడ దేవుని ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. ఏం తీసుకోలేదు, ఇంట్లో అన్ని రకాల దేవుల ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఏం తీసుకోలే. ఇక్కడ ఈ కలెక్షన్ మాత్రం మంచిగా ఉంది. బోన్ల కలెక్షన్ మాత్రము చాలా మంది బోనాలు ఈ గంజిలోనే వండుతున్నారు అన్నట్టు. అప్పటిదప్పుడు కొనుక్కొని వండుతున్నారు. ఇవన్నీ ఐటమ్స్ కూడా మస్తు ఉండే అసలుకి. కానీ ఏం చెప్పినా కూడా మస్తు రేట్ చెప్తున్నారు, బాగా రేట్ చెప్తున్నారు అసలుకి. నార్మల్ రేట్ కాదు, డబల్కి త్రిబుల్ చెప్తున్నాడు ఆయన. ఇంకా మేము అందుకే సైలెంట్గా ఉన్నాము, చూసినాం అంతే. ఓన్లీ జస్ట్ యూజ్ చేసినాం అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ చెప్తుంది అన్నట్టు అత్త ఇది తీసుకో కన్నయ్యకి, కన్నయ్య ఇది చూస్తాడు అది ఆడతాడని చెప్తుంది అన్నట్టు మా హర్షిత. ఇషాన్వి ఇంకా కన్నయ్య అక్కడ ఆటోలో ఆడుకుంటారు. మా అన్నయ్య వాళ్ళిద్దరిని ఆడిపిస్తున్నాడు. మేము ముగ్గురమే వచ్చినాం అన్నట్టు. చూడండి కన్నయ్యకి ఇవి తీసుకున్నా, కన్నయ్యకి ఫుల్ నచ్చినాయి. ఇంకా షాపింగ్ అయిపోయినాక డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో చూడండి ఇక్కడ పోషమ్మ తల్లి దగ్గర కూడా ఎంత మంది ఉన్నారో. అసలు ఈ తల్లి దగ్గర అసలు రష్ే ఉండరు, టక్క వస్తారు పోతారు. ఈ టెంపుల్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉండే. లక్కీ అసలు ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు అసలు మాకు గేట్ ఇవ్వలేదు. కునారం నుంచి వెళ్తాం కదా, సో పెద్దపల్లి వచ్చేటప్పుడు గేట్ పడింది. ఇంకా మాకు లక్ అనే చెప్పాలి, ఓదన మల్లికార్జున స్వామి దయానే చెప్పాలి. ఒక్క ట్రైన్ తోటే మేము బయటపడ్డాము. జస్ట్ ఒక 10 minutes ఉన్నాం అంతే, ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా వచ్చే దారిలోనే మళ్ళీ అదే సల్మా హోటల్లో ఆగినాం అనమాట. ఇంకా సర్వపిండి ఇంకా గారెలు వడలు చేస్తారన్నట్టు. బొబ్బరి గారెలు వడలు చాలా బాగుంటాయి అసలుకి. ఎంత బాగుంటాయో అసలుకి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి. సో అవి పార్సల్ తీసుకున్నాం అనమాట. చూడండి ఇవి గారెలు సూపర్ టేస్టీ ఉంటాయి. ఎవరైనా తినకుంటే వెళ్ళి తినండి, సూపర్ టేస్టీ ఉంటాయి. ఇంకా అవి వచ్చేటప్పుడు కార్లో తినుకుంటూ వచ్చినాం అనమాట. సో ఇలా జరిగిందనమాట ఓదెల ట్రిప్. అనుకోకుండా వెళ్ళాను నేను మమ్మీ వాళ్ళతో, అసలు ప్లానే లేదు. కానీ మంచిగా జరిగింది దర్శనము. మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసిన విత్ ఫ్యామిలీస్. మా చెల్లె వాళ్ళ పాపను కూడా చూసినాం. మంచిగా అందరం కలిసి వెళ్ళి వచ్చినాం. మంచి అనిపించింది ట్రిప్ మాత్రం. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.